ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. పొద్దునే ఈ ప్రార్థన ప్లాట్ఫామ్లు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. పోయిన మంగళవారము నేను ఒక ఊర్లో వెళ్ళి కూటము పెట్టడానికి వెళ్ళిన నిమిత్తము ఆ రోజు నేను తిరిగి రాలేదు. అందుకోసము బుధవారం పొద్దునే నేను రాలేదు. అక్కడే మనకు సిగ్నల్ ఏమి దొరకలేదు, సిగ్నల్ లేదు, నెట్ ఏమి లేదు. ఓకే, నేను అదికు ముందు వారము నేర్పించిన విషయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులరా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అక్కడ మాట్లాడిన విషయము ఈ లోక స్నేహం దేవునితో వైరం. లోకము ప్రేమించి లోక ఇష్టానుసారంగా తిరిగినప్పుడు అది దేవునితో వైర్యము. ఇంకా ఆ భాగము కింద చదివినప్పుడు మీ లోక ప్రేమతో నిలబడిన మీ దేవునికి శత్రు, దేవుని యొక్క శత్రువే. మీ లోక ప్రేమతో, లోక ప్రేమ చెప్పినదా ఈ లోకము నుండి వాటిని ప్రేమించకూడదు. అలాగే ప్రేమించి ముందుకు వెళ్ళిన ఒక వ్యక్తి దేవుని యొక్క శత్రువే. మీ దేవునికి వైరముగా నిలబడి దేవునికి శత్రుగా నిలబడిన క్రియలు చేసిన మరలా మనము దేవుని సన్నిధిలో అడిగిన దేవుడు ఎలాగ జవాబిస్తాడు? ఎలాగే కష్టం తొలగిపోవు, ఎలాగ విడుదల జరుగు. అందుకు దేవుని శత్రుగా మనం మారకూడదు. అందుకు మత్తయి సువార్త 13:22 చదివారు, లూకా 21:34 చదివారు. ఈ లోకమైన ఆలోచన తలంపుల నుండి అన్ని మనం బయటికి రావాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చదివినప్పుడు మీరు లోకమంతా సంపాదించి మీ ఆత్మ కోల్పోయిన మనకి ఉపయోగం. ఇంకా తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 25 వచనములు నీవు తన జీవము కాపాడడానికి లోకము ప్రేమించి లోకానుసారంగా బ్రతికిన మీకదు మీ జీవము నష్టమైపో, కానీ మా జీవం నష్టమైన పర్లేదు, దేవుని కోసం నిలవడానికి మీ నిర్ణయించిన మీ జీవము దేవుని సన్నిధిలో కాపాడు. అందుకు గలాతీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అదొకసారి చదవండి. గలాతీ 1:3. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. 1:3. అవును పాస్టర్ గారు. ఒకసారి చదువుమా, అప్పుడు రెండు కలిసి చదువు. నాతో కూడానున్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. అప్పుడు ఇంకా కిందకి చదువు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దుష్ట కాలముల నుండి అది చెప్పిన ఈ దుష్ట లోకము నుండి మనమందరినీ విమోచించడానికి యేసు ప్రభు ఎందుకు ఈ భూమిలో తన తాను అప్పగించి మన కోసము కాల్వరి సిలువలో ప్రాణం పెట్టారు? ఈ దుష్ట లోకం, ఈ వరల్డ్, ఈ భూమి, ఈ దేశము నుండి మనం అందరికీ విడుదల ఇవ్వడానికి.
అప్పుడు మనం అర్థం చేసుకున్న విషయము, ఈ లోకముతో కూడా మనము కలిసి వెళ్ళిపోయి దేవుని ప్రేమించి దేవుని బిడ్డగా బ్రతికడానికి మనకు సత్యమే కాదు. ఈ లోకము ప్రేమించి మీ ముందుకు వెళ్ళినప్పుడు లోక ప్రేమ దేవునితో వైర్యము, దేవునికి శత్రుగా నిలబడిన నీవు అలాంటి వారు ఆశీర్వాదం పొందడానికి సాధ్యము కాదు. అందుకు ఈ లోకము ప్రేమించకూడదు. మీ లోకానికి నీవు సిలువ వేసిన క్రమంగా ఉండాలి. గలాతీ 6వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు ఒకసారి చదువుమా. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును కాక, దీని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఏమో ఆ మాటకి అర్థం? సిలువ వేసారా నీవు? మరి ఇప్పుడు ఆ చివరి భాగం మరి ఒకసారి చదువు. నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఎలాగనే ఏమి ఆ మాటకి అర్థం? ఈ లోకములో ఉన్నది అన్ని నాకు కావాలి నాశ కాదు. నేను సిలువ వేశారు. సిలువ వేసిన వ్యక్తి పరిస్థితులు ఏమి? ఆయనకి ఏదైనా తను తినడానికి సాధ్యం కాదు, ఏదైనా ధరించడానికి సాధ్యం కానీ చేతులు 2 మేకలు కొట్టారు, సిలువ వేశారు. ఆయనకి ఏమో తాను చేయడానికి ఏ స్వేచ్ఛ లేదు. ఇష్టానుసారంగా నడవడానికి సాధ్యం కాదు. ఇష్టానుసారంగా ఎక్కడైనా వెళ్ళి ఆనందించడానికి సాధ్యం కాదు. లోకములో మీ కన్నాలు ఏ చూసినాలు సిలువ వేసిన వ్యక్తికి ఏమీ చేయడానికి సాధ్యం కాదు. అదే పౌలు గారు చెప్పింది, నేను ఈ లోకమునికి సిలువ వేయబడి మా చేతులు, మా కాలు, మా శరీరం సిలువ వేశారు. ఇది స్వేచ్ఛతో లోక ఆశతో నాకు బ్రతికడానికి నాకు సాధ్యం కాదు. ఆ మాట చాలా శ్రద్ధగా చదివి ధ్యానించాలి. నీవు ఈ లోకానికి సిలువ వేశారా మీ శరీరం? మరి ఇంకోసారి చదువుమా. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఆ అట్టు విట్టు నాకు లోకమును నేను లోకమునకు సిలువ వేసి ఉన్నాను. పౌలు గారు ఆ అర్థం మాట్లాడినప్పుడు, ఆ వాక్యం రాసినప్పుడు నా అర్థం ఏమి తెలుసా? ఇంకా నా చిత్తం ఏమియు ఈ లోకము నన్ను ఆకర్షించడానికి ఎన్నో కార్యం చూపించిన, ఈ లోకము నాకు ఎన్నో అది ప్రియిస్తాం, ఇది ఇస్తాం ఇలాగ చేస్తా అని చెప్పిన, నీలో ఉన్న పవిత్రత కోల్పోన ఏ కార్యము నేను చేయలేదు. కానీ నేను సిలువ వేసిన వ్యక్తి. మీకు నడుచుకుని యెరూషలేములో ఒకసారి నాతో కూడా రండి. యెరూషలేములో వెళ్ళిపోయినప్పుడు ఒక మనిషి సిలువ వేసిన చూసులు ఉన్నాయి. ఆ వ్యక్తి నీతో అడిగారు, అమ్మా నాకు ఒక మంచి వస్త్రం తీసుకుంటా, లేదా నాకు బిర్యానీ కావాలి, లేదా నేను అలాగే మా జుట్టు ఆ హెయిర్ స్టైల్ ఒక ఇలాగే కట్ చేయండి, నేను అలాగ బ్రతికడానికి ఆశ ఉన్నాయి, ఇలాగ బ్రతికడానికి ఆశ ఉన్నాయి. ఏదైనా చెప్పిన ఆ సైనికుడు ఆయన పంపించువా? అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఏదైనా ఇస్తారా? ఏమీ ఇవ్వలేదు. ఆయనకి ఇంటికి వెళ్ళడానికైనా, చర్చికి వెళ్ళడానికైనా, ఎక్కడైనా స్థలములు వెళ్ళడానికి నాకు ఆశ ఉన్నాయి, నన్ను వదిలేయండి చెప్పి వదిలేసువా? వదిలేదు. ఆయన కోరిక ఏమి లేదు. ఆయనకి ఏం చేయడానికి సాధ్యం కాదు. సిలువ వేశారు. నీవు లోకానికి ఎలాగ ఉండాలి? సిలువ వేసిన వ్యక్తిగా. లోకములో ఉన్నది ఏమీ మీ దగ్గరికి రాకూడదు. నీవు లోకములో ఉన్నది ఏదైనా చేయడానికి నీవు వెళ్ళకూడదు. అదే సిలువ వేసిన అర్థం.
సిలువ వేసిన ఆ మాటకి ఉన్న అర్థం అదే. లోకంతుకు సిలువ వేసిన వ్యక్తి, సిలువలో ఉన్న వ్యక్తికి ఇంకా ఎట్టు వెళ్ళడానికి సాధ్యం కాదు. ఒక క్రైస్తవుడు అలాగ ఉండాలి. లోకములు ఉన్న వస్తువు ఏదైనా మిమ్ము ఆకర్షించి లోకములు తీసుకుని వెళ్ళిపోవడానికి ఏ ప్రయత్నం చేసినా ఆ మాటకి విధేయపడకూడదు, విధేయతలు ఉండకూడదు. సిలువ వేశారు, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుతో కూడా నేను సిలువ వేశారు. ఇంకా లోకములు ఉన్నది, అక్కడ వెళ్ళి వారితో కూడా పలిగిరించడానికి నాకు సాధ్యం కాదు. యేసు ప్రభుకి ఇష్టం లేని ఒక స్థలం చోటకి వెళ్ళడానికి నా కాలు సాధ్యం కాదు. నేను సిలువ వేశారు కాలు. ఒక వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి సాధ్యం కాదు. నేను చేతులు సిలువ వేశారు. అబద్ధం మాట్లాడడానికి సాధ్యం కాదు. నేను సిలువ వేశారు. దొంగతనం చేయడానికి సాధ్యం కాదు. ఇష్టానుసారంగా తిరగడానికి సాధ్యం కాదు. నేను సిలువ వేసిన వ్యక్తి. మీకు ఒక నిజమైన క్రైస్తవుడు అలాగ ఉండాలి. అదే ఒక దేవుని బిడ్డ. 2 పడవలు కాలు బట్టి ఆదివారం మందిరములో మిగిలిన రోజు లోకములో బ్రతికిన వారి దేవుని క్రైస్తవుడు కాదు. అది నామకార్థ క్రైస్తవుడు. నామకార్థ క్రైస్తవుడికి పరలోక రాజ్యం వెళ్ళడానికి సాధ్యం కాదు. మీకు నిత్యమైన క్రైస్తవుడిగా ఉండాలి. మారు మనసు లేదా ఖచ్చితంగా మారు మనసు పొందాలి. పాపం పూర్తిగా విడిచిపెట్టాలి. లోకము ఏదైనా ప్రేమించిన వ్యక్తి అయితే నీవు దేవునికి వైర్యముగా నిలబడిన వ్యక్తి, దేవునికి శత్రు. అందుకోసము సిలువ వేశారు. పౌలు గారు చెప్పారు, నేను సిలువ వేశారు. అందుకోసం ఎన్ని రాయి కొట్టినా ఒకసారి పౌలు గారిని రాయి కొట్టి చచ్చిపోయింది. ఆ పరిస్థితులు తీసి చెత్త వేసిన స్థలములు వేసి వారు వెళ్ళిపోయింది. పౌలు గారు లేచి ఏదైనా శిష్యులందరూ చుట్టూ నిలబడి ప్రార్థన చేసినప్పుడు కొన్ని సమయం తర్వాత పౌలు గారు లేచారు. కానీ వారికి విరోధముగా ఏదైనా పౌలు గారు చెప్పారా? అలాగే రాయి కొట్టిన వారికి విరోధముగా పౌలు గారు తర్వాత ఎన్నో పుస్తకం పత్రిక రాశారు. ఏదైనా ఒక మాట రాశారా? సిలువ వేశారు. అలాగ బ్రతకాలి. అలాగ బ్రతికిన వ్యక్తి అయితే మిమ్మల్ని వాడడానికి దేవునికి సాధ్యము. కానీ దేవుని చేతులు పూర్తిగా అప్పగింపబడిన ఒక వ్యక్తి అయితే దేవునికి వాడడానికి సాధ్యము. లేదా దేవుడు వాడలేదు. కారణము ఈ పీజీవరి సంఘులు ఉన్నాయి. ఆయనకి ఇప్పుడు సుమారు 80 వయసు ఏదో ఉన్నాయి, పూర్తిగా తెలియదు. అలాగే 80-83 వయసు ఉంది. చూసినా ఇప్పుడు యవనస్తుడే. ఆయన పుస్తకములు రాయబడిన కొన్ని విషయము, కొన్ని సేవకుల్ని యవనస్తుల్ని సువార్త చెప్పి రక్షణ అనుభవాలు తీసుకుని వచ్చి తర్వాత వారిని సంఘములు నిలబెట్టి వారికి కొద్దిగా ఆధ్యాత్మికమైన సహాయము చేసి వారిని ఒక ట్రైనింగ్ స్కూల్ పంపించి ట్రైనింగ్ అయిపోయి అన్ని చేసిన తర్వాత ఆయనే ఈ సేవకుడికి విరోధముగా నిలబడిన వ్యక్తి. అన్ని చేసిన తర్వాత అందుకు ఆయన తర్వాత ఏం చేసింది తెలుసా? నాతో కూడా నిలబడి సేవ చేయడానికి ఆశ ఉన్న వారికి తర్వాత ఆయన ట్రైనింగ్ ఇచ్చింది. వేరే మిగిలిన వారికి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎందుకు? ఆయన అనుభవం అన్ని చేసిన తర్వాత వారే ఈ పరిచర్యకి విరోధముగా నిలబడి, అలాగే మనుషులు అలాగే చేసిన అయితే దేవునికి విరోధముగా వైరముగా మీ నిలబడిన దేవుడు ఎలాగ మిమ్మల్ని వాడు, మీకు ఎలాగ ఆశీర్వాదిస్తాడు, ఎలాగ మీ కుటుంబములు కష్టమో అయిపో, ప్రభువా నాకు సహాయం చేయని చెప్పినప్పుడు దేవుడు చూసినప్పుడు దేవునికి శత్రుగా నిలబడను, దేవునికి వైరముగా నీ ఉన్నప్పుడు ఎలాగ దేవుడు ఆశీర్వాదిస్తాడు? అది సాధ్యమే కాదు. అది కోసము ఒక సిలువ వేసిన వ్యక్తి వలన ఈ లోకములు ఉన్నది
ఏమీ పట్టకుండానికి మీకు హక్కు లేదు. దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి. మీ చెయ్యి సిలువ వేశారు. అనవసరంగా ఏం చేయడానికి చెయ్యికి సాధ్యం కాదు. ఒకవాళ్ళని కొట్టడానికి మీకు హక్కు లేదు. మోసం చేయడానికి సాధ్యం కాదు. ఎందుకు? చెయ్యి సిలువ వేశారు. కాలు మేకలతో కొట్టి సిలువ వేశారు. దుర్మార్గములు నడవడానికి సాధ్యం కాదు. దుష్టత్వం చేయడానికి సాధ్యం కాదు. పాప మార్గములు నడవడానికి సాధ్యం కాదు. నేను కాలు సిలువ వేశారు. అదే పౌలు గారు చెప్పిన మాటకు అర్థం. అలాగే మనం ఉండాలి. తీతో 2వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు ప్రాపంచికమైన ఈలోక ప్రేమ అన్ని విడిచిపెట్టి మోహము. తీతుకు రాసిన పత్రిక 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఒక వాక్యం పైన చదువుమా. అప్పుడు ఏలియనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు మనము భక్తిహీనతను ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఈగలోక సంబంధమైన దురాశలు, అది దురాశ. ఈగలోక సంబంధమైన దురాశలన్నీ విడిచిపెట్టాలి. ఓ మంచి ఆశీర్వాదకరమైన మాట కాదు ఇది, అవునా? ఇదే ఆశీర్వాదకరమైన మాట. ఈగలోక సంబంధమైన దురాశలు, ఈ లోక సంబంధమైనది, పరలోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన దురాశలన్నీ. మనలో దురాశలు ఉన్నాయా? తన తాను పరీక్షించుకోండి. ఈలోక సంబంధమైన ఇకలోక సంబంధమైన దురాశలు విసర్జించి విడిచిపెట్టి పరలోక సంబంధమైన ఆశ అయితే మంచిది. పరలోక సంబంధమైన ఆశ ఉండాలి మనకు. అప్పుడే కొద్దిగా ఈ కష్టము వచ్చినప్పుడు పరలోక సంబంధమైన ఆశ మనకు లేదా మనం చాలా డల్ అయిపోతాయి, చాలా నిరాశలు వెళ్ళిపోవు. పరలోక సంబంధమైన మంచి నిరీక్షణ, మంచి ఆశ, మంచి గురి మనకు ఉన్నప్పుడు ఈ లోకములు ఎన్ని కష్టము, దుఃఖము, బాధ ఏం జరిగినా మనకు ఇబ్బంది లేదు. సంతోషముగా బ్రతికడానికి మనకు సాధ్యం. ఈ లోక సంబంధమైన దురాశలన్నీ విడిచిపెట్టాలి. యాకోబు పత్రిక 1:27 చదవండి. అధ్యాయం 27 యాకోబు పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇకలోక మాలిన్యము తన కంటకుండా మాలిన్యము అప్పుడు ఈ లోకములు మాలిన్యం ఉన్నాయి. అది మున్సిపాలిటీ వచ్చి మన ఇంటిలో నుండి తీసుకెళ్ళిపోని చెత్త కాదు. అది మనమందరినీ మోసం చేసిన, దేవుని యొద్దకి నుండి దూరపరిచిన, దేవునికి వైర్యముగా శత్రుగా నిలబడానికి అపవాది మన మీదకి ఫ్రీగా ఇచ్చిన, మనకి ఫ్రీగా ఇచ్చిన, అది డబ్బు కొట్టిన అవసరం లేదు. ఇప్పుడు ఆఫీసులు వెళ్ళిన ఒక డస్ట్ బిన్ ఉంది. అక్కడ రోడ్డు సైడ్లో వెళ్ళిపోయినప్పుడు, పట్టణములు వెళ్ళినప్పుడు చెత్త వేయడానికి ఏదైనా పెద్ద క్యాను, ఏదైనా పెద్ద గిన్నె అక్కడ పెట్టిన వెళ్ళిపోని వారి చేతులు ఉన్న ఆ చెత్త అన్ని, వేస్ట్ అన్ని అక్కడ వేయొచ్చు. బస్ స్టాండ్లు వెళ్ళినా అక్కడే ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు వెళ్ళినా అక్కడే ఉన్నాయి, ఆఫీసులు వెళ్ళినా అక్కడే ఉన్నాయి, టీ తాగిన స్థలములు వెళ్ళినా టీ క్లాస్ వేయడానికి ఒక బకెట్ అక్కడే ఉన్నాయి. అలాగ కాదు క్రైస్తవుడు. అపవాదికి అవసరమైన అన్ని చెత్త ఉండి పడేయడానికి ఉన్న స్థలం కాదు క్రైస్తవుడు. ఇగలోక మాలిన్యము అది ఏమీ మన జీవితములో ఉండకూడదు.
ఇగలోక మాలిన్యం అన్ని తీసివేసి పవిత్రపరిచి పరిశుద్ధంగా బ్రతకాలి. అదే ఈలోక స్నేహము, అది సంబంధమైనది నీవు చేసి ముందుకు వెళ్ళిన వ్యక్తి అయితే దేవునికి శత్రు, దేవునికి వైర్యము. అలా ఉండకూడదు. ఇగలోక మాలిన్యం విడిచిపెట్టాలి. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములు, ఆంధ్రీయులు అన్ని గ్రామములు ఉన్నాయా లేదా మనకు తెలియదు. ఈ ముక్కుపాటి కాలనీలు ప్రతి ఒక్కరు డిసెంబర్ నెల ఇంట్లో ఉన్న అన్ని గిన్నెలు అన్ని బయటికి తీసి మంచిగా కడిగి ఎండబెట్టి, ఇంకా మంచం అయితే ఆ మంచము కడుగు, ఆ నవారులు అది తీసి కడిగి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మంచములు వేసి ఇల్లు ఊడ్చి అన్ని శుభ్రం చేసి కడిగి, ఇందులో ఏ వస్తువైనా అన్ని బయటికి, బట్టలు అన్ని బీరువాయిలు ఉంటుంది అన్ని కడిగి శుభ్రంగా చేసి కొత్త సంవత్సరములు లేదా క్రిస్మస్ వెళ్ళినప్పుడు నేను వారితో చెప్పు, ఇందులో ఉన్నది అన్ని కడిగి శుభ్రపరిచారు. మన జీవితము అలా ఒకసారి కడిగి శుభ్రపరిచిన మంచిది. ఎన్నో మాలిన్యం మనలో ఉన్నాయి. మనం అలాగే చూసినప్పుడు నాకు అర్థమావు, అలాగే శుభ్రం చేసినప్పుడు మనం అర్థమావు. ఇది వాడొచ్చు, ఇది వాడొచ్చు, ఇది వాడొచ్చు అని చెప్పి మనం ఇందులో తాచిపెట్టిది అనవసరంగా ఉన్న వేస్ట్, చెత్త, పాత డబ్బా, పాత ప్లాస్టిక్, ఎన్నో వేస్ట్ మనకు అప్పుడు దొరికింది. అదేదైనా పాత వస్తువు కొనడానికి వచ్చిన వాళ్ళకి వచ్చి ఉల్లిగడ్డలు కొనవద్దు. అది అనవసరంగా మన ఇంటిలో దాచిపెట్టారు. శుభ్రం చేసినప్పుడే మనకు అర్థమైంది అది. అలాగనే మన క్రైస్తవ జీవితం ఒకసారి పరీక్షించండి. ఇగలోక మాలిన్యం, ఈలోక సంబంధమైన అపవాది సంబంధమైన పాపములు కొనసాగించడానికి, పాపములు వెళ్ళడానికి ఈ లోక సంబంధమైన ఏదైనా మాలిన్యం మా జీవితములో ఉన్నాయా లేదా తాను ఈ 24 తారీఖు పొద్దునే సమయం తాను పరీక్షించుకోవాలి. ఒకసారి పరీక్షించుకోవాలి. ఇగలోక మాలిన్యం ఏదైనా మన జీవితంలో ఉన్నాయా లేదా. అందుకే దేవుడు చెప్పేది, ఈ లోకము ఉన్నది ఏమీ మీ ప్రేమించకూడదు. ఇంకా 2 పేతురు 1:4 చదివినప్పుడు, పేతురుకి రాసిన 2వ పత్రిక 1:4 దేవునికి వైర్యముగా మనం ఉండకూడదు. చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని స్వభావం నందు దురాశ మనలో వచ్చినప్పుడు వాగ్దానము కంటే, దేవుడిచ్చిన వాగ్దానము పొందడానికి ఇహలోక సంబంధమైన దురాశలు విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరూ దురాశలు అనుసరించి బ్రతుకును. అందు నిమిత్తము దేవుడిచ్చిన వాగ్దానము పొందడానికి మనకు సాధ్యం కాదు. దేవుడిచ్చిన వాగ్దానము ఆ వాగ్దానతకు ఎనగు ఒక నియమ నిబంధన ఉన్నాయి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు. ఇది పాటించిన నేను ఇలాగ చేస్తా, ఇది చేసిన ఎడల ఇలాగ మీకు దొరుకు, ఇది చేసిన ఎడల ఇలాగ మీకు నష్టం వచ్చు. అప్పుడు ఇగలోక సంబంధమైన దురాశలు మన పూర్తిగా విడిచిపెట్టాలి. ఇంకా 2:20 చదవండి. పేతురు 2:20, 1:4 చదివి. శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా మలినమైన దురాశ, శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు
శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. మలినమైన మాలిన్యమైన దురాశ అదన్నీ ఆ ఈలోక సంబంధమైన చెత్త మాలిన్యము మన పూర్తిగా విడిచిపెట్టాలి. లేదా దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనకు అసాధ్యము. దేవుని చిత్త ప్రకారం మనం బ్రతకాలి, లేదా మనకు సాధ్యమే కాదు. ఈ లోక సంబంధమైన దన్యు ఇంకొకసారి చదవండి, ఆ వాక్యం పూర్తి అవలేదు. శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాతిరును దూషింప వెరవకయున్నారు. 2:20 చదివితే 2వ అధ్యాయం అవును పాస్టర్ గారు. 2 పేతురు 2:20 లేదా 19 నుండి చదవాలి. 2:20 వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు కలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్ట అక్కడ ఏం రాయబడి ఉన్నది? ఈ లోక సంబంధమైన మాలిన్యము విడిచిపెట్టిన వారు మరలా వాటిలో పడిపోయి ముందుకు వెళ్ళిన వారి స్థితి పాతకాలము కంటే కష్టమైపోతాయి. ఆ 19-20 వచనములు 2వ అధ్యాయము 20 వచనము నేను చెప్పేది. ఒకసారి తెలుగులో ఒక వాక్యం కింద పైన అలాగే ఉన్నాయి. అక్కడ ఉన్న అర్థము, ఈ లోక సంబంధమైన మాలిన్యం విడిచిపెట్టిన వారు మరలా తిరిగి ఆ విడిచిపెట్టిన మాలిన్యములు మరలా పడిపోయిన ఎడల బానిసత్వమైపోయిన వారి స్థితి పాతకాలం మీ రక్షణ మారుమని అనుభవం పొందిన ముందున్న స్థితిలోకి వెళ్ళిపో. ఇంకొక మాట చెప్పిన, మీరు పాపం విడిచిపెట్టి రక్షణ మారుమని అనుభవం పొందారు. పొందిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లోక ఆశ నిమిత్తం, లోక ప్రేమ నిమిత్తం, ఈ లోక సంబంధమైన దురాశ నిమిత్తము మీ పాతకాలం విడిచిపెట్టిన పాపములు మరలా కొనసాగించడానికి ప్రారంభమైంది. ఏం విడిచిపెట్టారు? పాన్పరాగ తిన్నది విడిచిపెట్టారు, మరలా తినడానికి ప్రారంభమైంది. ఏమి కారణం? బాగా పళ్ళు నొప్పి, అది కోసం కొద్దిగా పొగ, లేదా మద్యం తాగినది. మీ దారిలో వెళ్ళిపోయినప్పుడు తాడి చెట్టు కళ్ళు చూశారు, ఎవరో చెప్పారు ఇది మంచి ఆరోగ్యతకు మంచిది, ఈ ఎండాకాలము కొద్దిగా కూలింగ్. ఎవరు లేదు, చెట్టు కిందే ఒక వాళ్ళ గిన్నెలతో కూర్చుంది. ఆ మద్దతులు ఎక్కువ లేదండి, ఇది మంచి స్వీటే, తాడి చెట్టు కళ్ళు తాగారు. లేదా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళినప్పుడు, ఏదో పార్టీకి వెళ్ళినప్పుడు కొద్దిగా బియరు, ఇది మద్యం కాదు, కొద్దిగా తాడండి, ఏ ఇబ్బంది లేదండి, ఇది బియరే, 7% ఆల్కహాల్ ఉన్నాయి. ఒకసారి ఒక గ్లాసు బియర్ తాగినా సరిపోవు, కొద్దిగా ఆల్కహాల్ మీ శరీరములు వెళ్ళి మరలా ఆ లోపల ఉన్న వారు ఏం చేసి ఇంకా తాగండి తాగండి అని చెప్పు, మరి ఒకసారి మళ్ళీ కొద్దిగా తాగు, అలాగ బానిసం అయిపోతుంది. అలాగ విడిచిపెట్టిన పాతకాలం అన్ని తాగిన వ్యక్తి, ఆ పాతకాలములు మీ రక్షణ మారమని అనుభవం ముందు ఉన్న మీలో ఉన్న లోక దురాశ మాలిన్యము పాపము విడిచిపెట్టి రక్షణ అనుభవములు ఇచ్చి మరలా ఏదైనా ఒక కారణములు
మీ విడిచిపెట్టిన పాపములు మరలా మీ ప్రవేశించిన ఎడల మీ స్థితి, ఈ రక్షణ మారు మనస్సు పొందిన ముందున్న స్థితి కంటే ఘోరమైన పరిస్థితులు వెళ్ళిపో. అదే మాటకి అర్థం. అక్కడ లోక మాలిని విడిచిపెట్టాలి, మరలా తిరిగి అక్కడికి వెళ్ళి అది ఎత్తుకొని మోసుకొని వెళ్ళకూడదు. అది మనం చాలా అర్థం చేసుకోవాలి. అలాగే చేసిన ఎడల మీ దేవునికి వైర్యము పుట్టించిన ఎందుకు? దేవునికి శత్రుగా నిలబడిన ఏదైనా చేసువా, ఏదైనా జరిగివా? అందుకు 1 యోహాను 2వ అధ్యాయము 15 వచనం చదివినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవటంబము అదు ఈ లోక సంబంధమైనది. ఒకసారి చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 15 వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకము ఉన్న వాటిని ఏమి ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఎవరైనా, నీవు నేను, ఎవరైనా ఈ లోకములు, నువ్వు ఇప్పుడు 22 తారీఖు అక్కడ ఒక గుడి ప్రతిష్ట జరిగింది. నిన్న న్యూస్ వచ్చింది. నిన్న ఒక్కరోజు 3 లక్షల ప్రజలు అక్కడ వెళ్ళారు. ఒక్కరోజు. నిజమా కాదా నాకు తెలియదు. అక్కడ ఏం చూడడానికి? అప్పుడు నీవు అది ఆ మాట ఇలాగే అన్ని టీవీ ఛానల్ ద్వారా భారతదేశములో, ప్రపంచములో ప్రవహించినప్పుడు అందరికీ ఆశ. సరి ఒకసారి వెళ్ళి 3,000 కోట్లతో నిర్మించిన గుడి ఒకసారి చూస్తాం. అలాగే ఎక్కువ మంది ఆ మాట విని వెళ్ళిపోవట్టు. అప్పుడు ఈ లోకములు ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఈ లోకములు దాన్ని తండ్రి వల్లనే వచ్చినది కాదు. చదువుమ్మా. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన ఉన్నదనియు అనగా ఈ లోకములు ఉన్నదన్నీ శరీరాశ, నేత్రాశ, జీవడంబము, శరీరాశ, నేత్రాశ. ఇద లోకములని అది అన్ని మల్టిప్లై చేసి అన్ని వచ్చిన ఆ ప్రొడక్ట్ అని చెప్పినది ఇది. ఈ లోకములు ఉన్నది అన్ని అది ప్రొడక్ట్, అది ఫలమే. ఈ లోక ప్రేమ లోకములు ఉన్నది ఫలము. శరీరాశ, నేత్రాశ, జీవడంబం. చూడాలి, తినాలి, తాగాలి, సుఖించాలి. ఈ లోకములను ప్రేమించకూడదు. శరీరాశ నిమిత్తమే లోకములు ఎక్కడ ఏ టీవీలు ఏదైనా ఒకసారి ఒక వస్త్రం చూసినా ఆ నెల కష్టపడి పత్తి కోసినా పర్లేదు, మిరపకాయకి వెళ్ళినా పర్లేదు, ప్రైవేట్ ఉద్యోగத்துக்கு వెళ్ళి 9,000 దొరికినా అది బండి పైసా పోయిన పర్లేదు, మిగిలిన 6,000తో ఆ బట్టలు కొనాలి. అది శరీరాశ నిమిత్తము, నేత్రాశ నిమిత్తము. చూశారు, అది నాకు కావాలి. ఏదైనా ఎన్ని డబ్బు కాదు. శరీరాశ, నేత్రాశ, జీవటంబం నిమిత్తమే ఈ లోకములు ఉన్న ప్రోడక్ట్. అలాగే ప్రేమించకూడదు. చదువు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఇది తండ్రి వలన పుట్టింది కాదు, ఇది లోక సంబంధమైనది. లోక సంబంధమైన ప్రేమ చేసిన ఎడల నీ దేవునికి శత్రు, దేవునికి వైరం. అదే ఆ వాక్యమే మనం చదివిది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అందుకోసము ఈ లోకములున్న వాటిని ప్రేమించకూడదు.
అందుకు యోవాను పత్రిక రాసినప్పుడు 5వ అధ్యాయం, 1 యోవాను 5వ అధ్యాయం 4-5 వచనములు రాశారు. యవనస్తుడా, పిల్లలారా, మీ లోకము జయించాలి. మీ జయించాలి. యవనస్తుడా, పిల్లలారా, ఈ లోకమును మీ జయించాలి. లోకత్తుకు మనం ఈ లోక సంబంధమైన దురాశ, లోక సంబంధమైన చెడు ఆశలు, లోక ప్రేమీయులు మన బానిసమైపోకూడదు. మనం లోకము జయించాలి. అదే 5వ అధ్యాయములు రాయబడింది. రోమపత్రిక 12:2 ఒకసారి చదవండి, నేను ముగించాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాద అనుసరింపక, ఈ లోక మర్యాద ఉన్న కొన్ని, అది క్రైస్తవుడికి ఉన్నది కాదు. లోక మర్యాద అనుసరింపగా, లోక మర్యాద ఎక్కువ సంప్రదాయములు పారంపర్యం, అది లోక మర్యాద. ఒక వివాహం జరిగినప్పుడు, ఆలోచన చేయడానికి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్దలు అందరూ వస్తారు. వారే నిర్ణయం చేసింది, వారే డేట్ నిర్ణయం చేసినది, వారే రోజు నిర్ణయం చేసినది. సేవకుడుకు లేదా సంఘ కాపిరికి, ఇందులో ఉన్న వారికి కాదు ప్రాముఖ్యం. ఆ ఊరి పెద్దలందరూ వచ్చి క్రైస్తవ వివాహం నిర్ణయం చేసిన ఊరి పెద్దలు సాక్ష్యం ఉన్నవారా? కాదు. సంఘములు వెళ్ళిన వారా? కాదు. రక్షణ పొందారా? లేదు. మారుమనసు పొందారా? లేదు. మద్యం తాగిన వారు, గొడవ చేసిన వారు, అల్లరి చేసిన వారు, అది ఊరి పెద్ద. వారే అలాగ చెయ్యాలి, ఇలాగ చెయ్యాలి. లోక మర్యాద, లోక మర్యాద. ఎన్నో సంప్రదాయములు, ఎన్నో పారంపర్యములు లోబడి అయిపోవడానికి కారణం అది. ఒక విషయం చెప్పింది, ఒక వివాహము నిర్ణయం చేసిన స్థలములు నేను వెళ్ళారు. నేను ఆశ్చర్యమైపోయింది. వారే చెప్పినది నిర్ణయం అన్ని. క్రైస్తవ వివాహములు ఈ లోక మర్యాద అనుసరింపగా, ఈ లోకములోని మర్యాద ఉంది, అది కాదు. మీ దేవుని ప్రమాణతకు లోబడాలి. లోక స్నేహ దేవునికి వైర్యము. కొలొస్సె పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదివినప్పుడు, ఆ రోమపత్రిక 12:2 చాలా విస్తరించి చెప్పడానికి ఉన్న విషయము. నేను సమయం లేకుండా ఈ లోక మర్యాద అనుసరింపగా, మనలో ఉన్న చెడుతనములు, దురాశలు అన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా, పవిత్రముగా, ఖచ్చితంగా మారుమనసు పొంది రూపాంతరం పొందుడి. అక్కడ రాయబడి ఉన్నాయి 2వ వచనములు. ఇక కొలొస్సె 2:20 చదవండి. అతి వినయశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా. మీ ఇప్పుడు చదివిన భాగం, మీరు లోకముతో కూడా లోకంలో బ్రతుకుచున్నట్లుగా, అదికి పైన మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. ఏమి ఆ మాటకి అర్థం? యేసు ప్రభుతో కూడా ఈ లోక సంప్రదాయమైన మూల పాఠములు మృతి పొందినవైతే, ఈ లోక సంబంధమైన మూల పాఠం సంప్రదాయములు, ఆ విషయములు మీ చనిపోయిన వ్యక్తిగా, అది వాడకూడదు, చేయకూడదు. మూలపాఠము చదువు.
మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. నిజముగా వాక్యం అర్థము ఈ మూలపాఠము చేసి మరలా లోక సంప్రదాయములు పాటించి మృదకూడదు. ఆ విషయములకు అన్ని మీ చచ్చిపోయిన వ్యక్తిగా ఉండాలి. ఈ లోక సంబంధమైన కార్యక్రమన్నీ మీరు గలాతీ పత్రిక రాసిన నేను సిలువ వేశారు, ఇక్కడ రాసిన నేను చచ్చిపోయి ఇంకా నేను నాకు ఏ సంబంధం లేదు. అది అలాగ ఉండాలి మీరు. లేదా లోక ప్రేమ దేవునికి వైర్యం, లోక ప్రేమ దేవునికి శత్రు. అలాగ మనం ఉండకూడదు. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు రోమా 8:7 ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధముగా, దేవునికి శత్రుగా ఉన్నాయి. అప్పుడు దేవునికి శత్రు కాదు, మిత్రముగా ఉండాలి. దేవునికి వైరము కాదు, ఆయనకి అనుగుణంగా, ఆయన స్నేహితుడుగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మనం ఉండాలి. దేవునికి వైర్యం పుట్టించిన క్రమంగా దేవునికి శత్రుగా మనం నిలబడకూడదు. నీవు ఆదివారం మందిరములు మళ్ళీ 6 రోజులు లోకములు సంచరించి, లోకములన్నీ పాటించి, లోకము ప్రేమించి, లోకములున్న వారితో కూడి సమస్త దురాశలతో కలిసిపోయి మరలా ఆదివారములు వెళ్ళి అక్కడ నిలబడి 2 పాటలు పాడినా లేదా కొద్ది భక్తి చూపించిన ఏమి సరిపోలేదు. ఆ భక్తి. లోక సంబంధమైన మాలిన్యం విడిచిపెట్టాలి, దురాశలు విడిచిపెట్టాలి, చెడుతనములు విడిచిపెట్టాలి. మీ శరీరము, మీ ఆశలని సిలువెయ్యాలి. ఈ లోక మూల పాఠముకు మీ చచ్చిపోయిన వ్యక్తిగా మీ ఉండాలి. అప్పుడే మీ లోక సంబంధమైన శరీరాశ సంబంధమైన మనసు దేవునికి విరోధము. మనసు పోలు మీకు ఉండకూడదు. అందుకే యాకోబు పత్రిక రాసింది, వ్యభిచారులారా, లోక ప్రేమ దేవునికి వైరము మీకు ఎదుగుదా? లోక ప్రేమ దేవునికి శత్రుగా ఉంది. దేవుని మాట ఓర్కంగా మాట్లాడుతుందా? ఓర్కంగా ఆ 4 వాక్యములు ఉన్న కిందే దేవుని మాట మామూలుగా సెలవించినది కాదు. ఓర్కంగా దేవుడు మాట్లాడింది కాదు, వ్యర్థముగా మాట్లాడింది కాదు. శరీరాశలు, లోక ప్రేమయు, లోకములున్న వాటిని ప్రేమించకూడదు. లోక ప్రేమ మీలో ఉన్నాయా? శరీరాశ, నేత్రాశ, జీవటమ్మము, తినడానికి, చూడడానికి, ధరించడానికి ఆశ. లోక సుఖమే మీకు ఆశ. కష్టపడడానికి ఇష్టం లేదు. ఎన్నో కార్యములు, రహస్య భావము, లోక ఆశ ఎన్నో చేసును. లోక మాలిన్యం, ఈ లోక మాలిన్యం ఏదైనా మీ జీవితములు ఉన్నాయా లేదా? తన్ని పరీక్షించుకోయి అది విడిచిపెట్టాలి. లోక ప్రేమ ఉండకూడదు. మంచి వస్త్రం ధరించుకోండి. దేవుడు మీకు ఇచ్చినది, మీకు దేవుడిచ్చిన ఆహారం తినండి. కానీ అపవాది సంబంధమైనది ఏమి మీ వాడకూడదు, అపవాది సంబంధమైనది మీ ముట్టకూడదు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ జరిగింది, కలిసిపోయిందా ఏదైనా కార్యములు? అపవాదికి ఘనత పొందడానికి, ఘనత ఇవ్వడానికి ఏదైనా కార్యం చేశారా? మీ ఏం తినినా, ఏం తాగినా, ఏం వస్త్రం ధరించుకున్నా అపవాదికి మహిమ వెళ్ళకూడదు. అపవాది సంబంధమైనది ఏమీ ముట్టకూడదు. అపవాది సంబంధమైనది, లోక సంబంధమైనది ఏమీ మీ జీవితంలో ఉండకూడదు. పరిశుద్ధంగా బ్రతికి లోక ప్రేమ విడిచిపెట్టి, లోక ప్రేమ ఉంది దేవునికి వైర్యము. అలాంటి వారు దేవునితో అడిగిన దేవుడు ఏమి ఇవ్వలేదు. అందుకోసము ఖచ్చితంగా లోక ప్రేమ విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి ఆశీర్వదించిన గాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనకు చక్కని వర్తమానం అందించిన దైవజనులకు వందనాలు. మనం లోకమును ప్రేమించకూడదని, లోక ప్రేమ మనలో ఉండకూడదని మనకు మంచి వర్తమానం అందించారు. మనం ఇకలోహ మాలిన్యము విడిచిపెట్టి మన దురాశలు, చెడుతనములన్నీ కూడా మనము ఈ లోక కార్యాలన్నీ కూడా మనం సిలువ వేయబడి మనం పరిశుద్ధంగా జీవించినట్లు దేవుడే మనకు సహాయం చేయను గాక. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించండి. మహాగండ మహోన్నతుడ మారనివాడ మార్పులేనివాడ నిజమైన దేవుడా నిజుడుగు తండ్రి సమాధానం నాకు అధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. నా తండ్రి ఇంతవరకునైనా మీ వాక్యం ద్వారానైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవునయ్యా నా తండ్రి ఈ లోకంతోనైనా మేము ఇంకా నేనైనా స్నేహంతో ఉంటుంటాం మిమ్మల్నైనా నైనా దయతోనైనా మమ్మల్ని మన్నించమని వేడుకొంచున్నాను ప్రభా. ఈ లోక స్నేహమునైనా మీకు వైరము కాబట్టి నా తండ్రి ఈ లోకాన్ని విడిచి నా తండ్రి ఈ లోక మర్యాదనైనా మేము అనుసరింపక నా ప్రభా రోషము కలిగిన తండ్రి మిమ్మల్ని సేవించుటకు నా తండ్రి మీ మార్గంలో నడుచుటకు నా తండ్రి అనేకులనైనా మీ మార్గంలో నడిపించుటకు నా తండ్రి అట్టి స్థితిని భాగ్యమునైనా విన్న మాకందరికీనైనా మీరు దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. నా తండ్రి నా ప్రభా మా యొక్క జీవితాలనైనా మీ వాక్యం ద్వారా నా ప్రభా నా తండ్రి పెంచుకునేటకు నా ప్రభా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. నా తండ్రి విత్తబడి నేను వాక్యంనైనా నారు పోసి నీరు కట్టినైనా నిరంతర ఫలము నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. నైనా ఈ అపవాదిని ఎదిరించడి అంటున్నారు కదా నైనా నా ప్రభా ఈ లోకంలో ఉన్న వాటినైనా మేమునైనా నా తండ్రి ఎదిరిస్తున్న తండ్రి మీ మార్గంలో నడిచేటకునైనా మీరు మాకు సహాయం వచ్చమని కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 మన పరమతమైనటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి, వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని బోధించిన దైవజనులకు, పరిచర్యకును, కుటుంబములకు, సకల పరిశుద్ధులకు సదాకాలమైన కృప సమృద్ధిగా మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.